ఆదికాండము 34వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 34వ అధ్యాయం. ఆదికాండము 34వ అధ్యాయంలోని ఈరోజు మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఇప్పుడు ఆదికాండం 34వ అధ్యాయం చూద్దాం. చూడండి, అందులో ఏం కనిపిస్తుంది. మొదటి వచనం ఏముంది? లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఇది మొదటి వచనం. ఒకసారి అందరూ ఈ లేఖనాన్ని చదవండి. ఏం కనిపిస్తుంది? లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. మొట్టమొదటిగా 6వ అధ్యాయంలో ఏం చూసాం మనం? ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలు చక్కని వారని తెలిసి దేవుని కుమారులు వెళ్ళారు. ఇక్కడికి వచ్చేసరికి దేవుని కుమార్తె దీనా ఎవరు? యాకోబు యొక్క కుమార్తె. యాకోబు దేవుని కుమారుడు. హల్లెలూయా! యాకోబు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు నుంచి వచ్చినటువంటి ఆ దీనా కూడా దేవుని కుమార్తె. ఇప్పుడు దేవుని కుమార్తెగా ఉన్న ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఆ దేశపు కుమార్తెలు చూడవెళ్ళను. మరి ఇంతగా ఆ దేశం ఏ దేశము అని అంటే మనం ఈ ముందు అధ్యాయం మనం చూస్తే కనిపిస్తుంది. అక్కడ మీరు 17వ వచనం చదవండి. 33వ అధ్యాయము 17వ వచనం చదవండి బ్రదరు. చూడండి, అక్కడ యాకోబు అంట 18వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న ఏ దేశం అది? ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం కదా, ఆ దేశపు కుమార్తెలు కూడా చూడవెళ్ళాను అన్నారు. అంటే ఏ దేశం అది? కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలను కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహీ ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. కనాను దేశం. ఏ దేశం అండి? కనాను దేశం దగ్గర షెకెమ్ అనే ప్రాంతం దగ్గర వాళ్ళు ఉంటున్నారు. హల్లెలూయా! ఈ షెకెమ్ అనే ఎవరు అని అంటే హమోరు యొక్క కుమారుడు. సో ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కనానీయుల కుమార్తెలను చూడడానికి దీనా బయలుదేరింది. అర్థమవుతుంది కదండి? సో ఇక్కడ మనం ఆత్మ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే దీనా ఎవరు అని అంటే స్త్రీ కాబట్టి సంఘమే. అంతే కదండి? సంఘం. ఏ సంఘము అని అంటే ఎన్నుకోబడిన సంఘము, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సంఘము, దేవుని వంశావళి క్రమంలో వచ్చినటువంటి సంఘమే. కానీ జాగ్రత్త చూడండి, ఆమె సంఘంగా ఉన్న ఈ సంఘము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే కనానీయుల దేశంలో ఉన్న సంఘాలను చూడడానికి వెళ్ళింది. కనానీయుల దేశంలో ఉన్నటువంటి ఇతర సంఘాలను చూడడానికి వెళ్ళింది. ఆ సంఘం ఎలా అలంకరించబడ్డాయి, ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ సంఘాలు ఎలాంటి వాక్యాన్ని కలిగి ఉన్నాయి, ఆ సంఘాల్లో పాస్టర్ గారులు ఎలా ఉన్నారు, ఆ సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారు, ఆ సంఘంలో వస్తున్న బోధ ఏమిటి, ఇవన్నీ చూడడానికి ఈమె వెళ్ళింది. హల్లెలూయా! జాగ్రత్తగా గమనించండి, ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే తండ్రి గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. అంతేనండి? తన తండ్రి గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. తన సొంత సంఘమును విడిచిపెట్టి వెళ్ళింది. హల్లెలూయా! అయితే ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఆమె ఎప్పుడైతే ఆ కనానీయుల కుమార్తెలను చూడడానికి వెళ్ళిందో దేవుని సన్నిధిని విడిచిపెట్టింది. అది గుర్తుపెట్టుకోండి.
దేవుని సన్నిధి నుంచి ఆమె బయటికి వెళ్ళిన మరుక్షణమే ఏమైంది అంటే మరణం వచ్చిందండి. మరణం వచ్చింది. అలాగే ఒక నిజమైన విశ్వాసం లేదా ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధి నుంచి దేవుని వాక్యం నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే మరణము తాకుతూ ఉంది. మరణమే. ఆ మరణం నుంచి మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి రాలేవు. మరణం అనగా నిత్య ఎడబాటు. దేవుని సన్నిధిలోంచి నీకు పూర్తి ఎడబాటు అండి. కాబట్టి ఇప్పుడు ఈ దీనా అనే ఈ అమ్మాయి, ఈ యాకోబు కుమార్తె ఎక్కడికి వెళ్ళింది అంటే అక్కడికి వెళ్ళి ఏం చూడడానికి వెళ్తుంది? కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కుమార్తెలు ఏం ఆ కనానీయులు ఏం కలిగి ఉన్నారు, ఆ కనానీయులు కుమార్తెలు ఎలా ఉన్నారు, ఏం చూడడానికి వెళ్ళింది అంటే ప్రవక్త అంటున్నారు వారి యొక్క పొట్టి వస్త్రాలు ఎలా వేసుకున్నారో, వారి యొక్క లిప్స్టిక్ పెదవులు ఎలా ఉన్నాయో, వారి జుట్టు కత్తిరించుకోవడం ఆ విధానాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ చూడడానికి వెళ్ళింది. నువ్వు ఈ గడియ వర్తమానం నుంచి నువ్వు బయటికి వెళ్ళు, నెక్స్ట్ స్టెప్ ఇదే జరుగుతుందండి. నెక్స్ట్ అదే జరుగుతుంది. ఆదికాండము 6వ అధ్యాయంలో జరుగుతున్న కార్యం ఇదే. అక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వెళ్తే మరి దేవుని కుమారులు అక్కడ లేరు, దేవుని కుమార్తెలు కూడా ఉన్నారు. దేవుని కుమార్తెలు కూడా ఏం చేశారు? అక్కడ నరుల కుమారులు కూడా ఉంటారు. అక్కడ ఎవరు? కయీనుకి సంబంధించినటువంటి కుమారులు. వాళ్ళని అక్కడ చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. మొత్తానికి ఏమైంది అంటే వీళ్ళు కుమార్తెలను వాళ్ళు కుమార్తెలను వీళ్ళు, వాళ్ళ కుమారులను వీళ్ళు కుమారులను వాళ్ళు వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ అదే జరుగుతుంది. అర్థమవుతుంది కదండి? ఇక్కడ అదే జరుగుతుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళిందో, ఆ పట్టణంలోకి అడుగు పెట్టిందో, ఈ అమ్మాయి చూస్తూ ఉంటే చూడండి, అమ్మాయిని చూసినప్పుడు ఏమీ లేదు, ఎటువంటి అలంకరణ లేదు, ఎటువంటి మేకప్లు లేవు, ఎటువంటి ఆభరణాలు ధరించుకోలేదు, ఎటువంటి జుట్టు కత్తిరించుకోవడం లేదా భయంకరమైన మేకప్తో ఏమీ లేదు. ఆమె ఎలాగ దేవుడు ఉండమని చెప్పారు అలాగే ఉంది. అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అంటే కనాను దేశంలో ఉన్నారు. వాళ్ళు చాలా అందగత్తెలు, పురుషులు తమ ముఖాలను తిప్పుకోలేనంత అందంతో ఉన్నారు వాళ్ళు. అలాంటి ప్రాంతంలో అలాంటి విషయాలు చూడడానికి అమ్మాయి వెళ్ళింది. మరి ఇప్పుడు అందాల పోటీగా అక్కడ జరిగినట్లయితే ఆ కనానీ స్త్రీలు లేదా కనానీయుల కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దీనాన్ని పోటీ పెట్టినట్లయితే ఖచ్చితంగా దీన ఎందుకు పనికిరాదు. ఆమె ముఖంలో ఎటువంటి మేకప్ లేదు, ఎటువంటి లిప్స్టిక్లు లేవు, ఏమీ లేవు. ఆమె వేసుకుంటున్నటువంటి వస్త్రములు ఒంటి నిండా ఉన్నాయి. ఆమె శరీరం ఎక్కడ కూడా ఏ విధంగా కనబడకుండా సరిగ్గా ఒంటి నిండా సరిపడినటువంటి వస్త్రాలు ధరించుకొని ఉంది. కానీ పక్కన ఉన్నటువంటి కనానీయులు వారు అంగంగాలు అన్ని కనిపించేలాగా పురుషులకు కామోద్రేకము కలిగించే విధానంలో వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. వాళ్ళు ఈ రీతిగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఆ రోడ్డు మీద నుంచి ఒక పురుషుడు వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఆమె వైపు తొంగే చూడకూడదు. చూడాల్సింది ఏదైనా ఉంది అంటే ఆ కనానీయుల స్త్రీలనే చూసి అమ్మ ఇంత అందగత్తలు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఇంత ముష్టిగా ఉందేంటి, ఇలాంటి అమ్మాయిని మనదేంటి చూడడం అనేసి పక్కన పెట్టేయాలి. అర్థమవుతుంది కదండి? కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసండి? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దెయ్యము ఎప్పుడు కూడా సాతాను చేసే పనేమిటి అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, తన దగ్గర ఉన్నటువంటి పాత్రలు వాడదు. అది ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించినటువంటి దేవుడు కుమారులు కానీ దేవుడు కుమార్తెలనే వాడుకుంటుంది. నేను చెప్పాను కదా గత వారమే, మా కొలీగ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఇంత అలంకరించుకుంటాము, మేము ఇంత మేకప్లు అవుతున్నాము, ఇంత చక్కగా తయారయ్యి ఎక్కడికైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్తాము, కానీ మీ క్రైస్తవుల్లోని మీరు ఏమి ధరించరు, ఏ మేకప్లు పెట్టుకోరు మీ స్త్రీలు, అయినప్పటికీ వీళ్ళు ఎంతో చక్కగా అందంగా కనబడతారు అని అంటున్నారు. చూసారా? అది దేవుడిచ్చిన అందం. అది
కాబట్టి దీనా ఏం కలిగి ఉన్నది అంటే దేవుడిచ్చినటువంటి అందాన్ని కలిగి ఉన్నదండి. కాబట్టి దేవుడిచ్చిన అందంతో ఇప్పుడు ఆమె ఆ వీధుల్లోకి వెళ్తూ ఉంది. ఇప్పుడు దేవుడిచ్చిన అందంతో వెళ్తున్నటువంటి ఆ దీనా పరిస్థితి ఏమిటి అంటే అక్కడ కూడా సేమ్ ఇప్పుడున్నటువంటి ఆత్మలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. వీరికి ఇప్పుడు ఎవరు కావాలి అంటే ఆ లిప్టిక్ పెదవులతో ఉన్నటువంటి అమ్మాయిలు కాదు, ఆ మేకప్ రాసుకున్నటువంటి పెదవులతో ఉన్న వాళ్ళు కాదు, ఆ శరీరాలు కనిపిస్తున్నటువంటి వస్త్రాలు కలిగినటువంటి స్త్రీలు కాదు, కానీ నిండుగా వస్త్రములు ధరించుకొని ఎటువంటి మేకప్ లేకుండా చక్కగా వాక్యంగా కనబడుతున్న అమ్మాయిలే కావాలి. ఏమిటది? సాతాను, దెయ్యం అలాగే ట్రాప్ చేస్తుంటుంది నిన్ను. ఎప్పుడు కూడా ఒక దేవుని కుమారుడు కానీ ఒక దేవుని కుమార్తె కానీ నువ్వు గుర్తింపు కలిగి ఉన్నప్పుడు, ఈ సొసైటీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి లోకంలో తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, రకరకాలైనటువంటి వేషాలు వేయడానికి అన్నిటికీ లోకానుసారమైనటువంటి అమ్మాయి కావాలి. కానీ తన భార్యగా ఉండడానికి మాత్రము ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉన్న అమ్మాయే కావాలండి. వాడికి తెలుసు నా భార్యగా ఈమె సరిపోదు, ఈమె నేను వివాహం చేసుకున్న వెంటనే విడాకులు తీసుకోవడం తప్ప ఇంకేమీ లేదు, ఎందుకంటే ఈమె నాతో ఎక్కువ రోజులు కలిసి జీవించదని ఆడికి తెలుసు. ఎక్కువ జీవితకాలం నాతో జీవించాలంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇటువంటి గుణం కలిగినటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇటువంటి వాక్య వస్త్రం కలిగిన అమ్మాయిని చేసుకోవాలి. వాడికి కావాల్సింది సద్గుణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలి. కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రము లోకంలో ఎవరైనా అలాగే దేవుని కుమారుడు విషయం గురించి కూడా వచ్చినప్పుడు అదే చూస్తున్నారు. ఈరోజు ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఎక్కడైనా ఉన్నప్పుడు వీడు ఎటువంటి వాడు, వీడు చక్కగా ఉన్నాడా, వీడు మాట తీరు ఎలా ఉంటుంది, మిగతా పిల్లలతో వీడు ఎలా ఉంటున్నాడు, మిగతా కుర్రవాళ్ళతో వీడు ఎలా తిరుగుతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది, తిరగడానికి మాత్రము ఎవరైనా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఒక పద్ధతైనవాడు కావాలి. ఇవన్నీ కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో జరుగుతూ ఉన్నాయండి. ఆదికాండం 6వ అధ్యాయం దగ్గర కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? దీనాను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ దీనా కంటే ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి ద్వారా వచ్చిన అందంతో అలంకరించబడినటువంటిది ఎవరు అంటే దీనా. దేవుడిచ్చినటువంటి అందంతో అలంకరించబడినటువంటి వ్యక్తి దీనా. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? ఆ దేశంలోని చూడండి, ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఏం జరిగింది చూసారా? షెకెము అనే ఈ వ్యక్తి ఆమెను చూచి ఆమెను పట్టుకొని అంటే వివాహం చేసుకోలేదు. వినబడుతుందండి? ఆదికాండము 6వ అధ్యాయంలో కూడా అదే జరిగింది. అక్కడ వాళ్ళు వివాహం ఆడిరి అని ఉంది కాదు, వారు మనసుకు నచ్చిన వారితో వారు జీవిస్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదండి? అదే ఇక్కడ జరిగింది. నిజంగా ఈ రోజు ఒక దేవుని కుమారుడు లేదా నిజంగా ఒక దేవుని కుమార్తె ఈ రోజు ఈ సొసైటీలో ఉన్నప్పుడు, ఈ రోజు కూడా ఈ దెయ్యాల చేత, ఈ సాతాను శక్తుల చేత నింపబడినటువంటి ఈ మనుషులు ఇదే చేస్తారండి. ఇదే కార్యాలు ఉన్నాయి. వాడు మనసుకు నచ్చినప్పుడు వాడు ఏం చేయాలి? ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. కానీ వీడు పాడు చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. అతను మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతను ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఈరోజు ఏదైతే జరుగుతుందో దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది ఇక్కడ. వాడు ముందు ఆమెను లోబర్చుకున్నాడు, అంతేనండి. లోబర్చుకొని ఆమె శారీరకమైన కోరికను తీర్చుకొని ఇప్పుడు ప్రేమ ఎత్తుగడలేసాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తప్పుగా అనుకోవద్దు. ఒక అమ్మాయి ఒక వ్యక్తిని లోబడకుంటున్నంత వరకు, చాలా వరకు లోబడకుంటున్నంత వరకు ఆమె అతని దృష్టిలో ఒక మంచి అందమైన పుష్పంలాగే కనబడుతుంది. వన్స్ లోబడిందా కాలు కింద చెప్పులా చూస్తాడు.
మీకు అర్థమవుతుంది కదండి. ఆ అమ్మాయి ఆ ఎవరైతే ఆ అబ్బాయిని లోబడకుండా వాడు వేసినటువంటి ట్రాప్స్లో ఎక్కడ పడకుండా తన యొక్క లిమిట్స్లోనే ఉంటూ హద్దుల్లోనే ఉంటూ ఆ అబ్బాయిని ఎక్కడ ఆపాలి అక్కడ ఆపుతూ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి, అంతవరకు కూడా ఆ అబ్బాయి దృష్టిలో ఆ అమ్మాయి ఒక అందమైన పుష్పం వలె కనబడుతుంది. కానీ ఒక్కసారి ఆ అమ్మాయి వాడితో కమిట్ అయిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి వాడు కాలి చెప్పుతో సమానంగా చూస్తాడు. వాడు ఎలాంటి బిహేవియర్ చేస్తాడు అని అంటే ఇంకా ఒక్క నిమిషము వాడు ఎలాంటి ప్లాన్లు ఎలాంటి ఎత్తుగడలు చేస్తుంటాడు, వాడికి అవసరమైన ప్రతిసారి అమ్మాయిని వాడుకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ అదే కనిపిస్తుంది. వాడు ఒకసారి దీనాను పాడు చేసిన తర్వాత ఇప్పుడు ఎత్తుగళ్ళేస్తూ ఉన్నాడు. నేను ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణము. ఇప్పుడు ఆ అమ్మాయి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఇంకా 4వ వచనం చూడండి. ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. ఎంత పద్ధతి అండి. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోబోతున్నాను అని అన్నాడు. సరే చూద్దాం. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇజ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగులు కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెమను నా కుమారుడు మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఏం జరుగుతుంది చూసారండి. మొత్తానికి ఈ దీనా యొక్క పరిస్థితి ఏమైందో ఒకసారి చూడండి. అసలు ఇంత భయంకరమైనటువంటి పాపానికి మూల కారణం ఎవరు అంటే దీనే. తను తండ్రి యొక్క గృహంలో ఉండకుండా ఆ పట్టణంను చూడడానికి, ఆ దేశంను చూడడానికి పరిగెట్టింది. ఒకవేళ ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉండుంటే ఈ ఎవరు ఇతను షెకెము, ఈ షెకెము ఆమెను చూసి ఉండడు. అంతే కదండి. ఇక్కడ ఇదే జరగలేదు. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. పెద్ద యుద్ధం జరిగింది. ఆ షెకెంలో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పురుషుల్ని ఏ ఒక్కరిని మిగిలించకుండా ఈ యొక్క సహోదరులు ఎవరు ఈ దీనా యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ కత్తి పట్టుకుని వెళ్ళి వాళ్ళందరూ హతమార్చారండి. ఇదంతా ఉంది ఇక్కడంతా కూడా. ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, వివాహ ఒప్పందాలు. చూసారండి, కొంతమంది పనికి మాలిన చెత్త వెధవలు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, కాబట్టి ముందు మనం కమిట్ అయిపోతే అప్పుడు వాళ్ళు ఒప్పేసుకుంటారు. చూసారండి, అప్పుడు వాళ్ళు ఒప్పేసుకుంటారు. గత వారం చెప్పుకోవడం కదా, ఈ మధ్య సెలబ్రిటీలు కూడా వివాహాలకు మునిపే బిడ్డల్ని కంటూ ఉన్నారు. వాళ్ళు వివాహాలు ఆ పెళ్లిపీటల దగ్గర కూర్చున్నప్పుడు ఆ పుట్టిన బిడ్డని ఆ పాపను బాబును పక్కన ఎత్తుకొని కూర్చొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న సాంప్రదాయాలు. వీళ్ళు కూడా తెలివిగా ఏం చేశారని అంటే ఆ అమ్మాయిని పాడు చేసి ఇప్పుడేమో పద్ధతి ప్రకారంగా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, వివాహాలు చేసుకుందాం, మీ అమ్మాయిలకి మేము, మా అమ్మాయిలకి మీరు వివాహాలు చేసుకుందాం, ఇచ్చిపుచ్చుకుందాం, వియ్యంకులం అయిపోదాం, వియ్యం అందుకుందాం. ఇప్పుడు ఈ వివాహానికి ఒక గుర్తును పెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అయితే, మరి మా సహోదరిని మీకు వివాహం మీకు ఇవ్వాలి అని అంటే మీరందరూ కూడా, మీ పురుషులందరూ కూడా సున్నతి చేసుకోవాలి నువ్వు అన్నాడు అన్నమాట. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు వీళ్ళకి ఒక గుర్తునిచ్చారు, సున్నతి. హల్లెలూయా. ఈ సున్నతి గుర్తు కలిగి ఉండాలి అని చెప్పారు. వాళ్ళు కూడా, వాళ్ళ పురుషులందరూ కూడా సున్నతులు చేసుకున్నారు, అందరూ సిద్ధపడ్డారు. చూసారండి, ఒక్క నిమిషం. మరి ఇవన్నీ మీరు 15వ వచనం చూడండి, చదవండి బ్రదర్, 14 నుంచే.
14. మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకునే వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలెను, సున్నతి పొంది మావలే ఉండవలని సరి. ఆ పక్షమందు మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించడము. అప్పుడు మనం ఏకజనమగుదు. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోదుమని చెప్పగా వారి మాటలు హామోరు కుమారుడైన షెకెముకు ఇష్టముగా ఉండేది. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షెకెము తమ ఊరి గమని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇద్దుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉండును. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందుము. అప్పుడు వారు మనలో నివసించదనగా హామోరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులను ఇద్దరు. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగానే వీళ్ళందరూ ఏం చేశారు? సున్నతి పొందారు. చూసారు, వాళ్ళు ఏమన్నారు? మేము మీ పిల్లలు వివాహం చేసుకోవాలన్నా లేదా మా కుమార్తెను మీకు ఇవ్వాలన్నా మీరందరూ కూడా సున్నతి చేసుకోవాలి, సున్నతి చేసుకుంటేనే కానీ మేము ఇవ్వమని చెప్పినట్టుగా ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. దీని ప్రకారంగా వాళ్ళు కూడా ఆ హామోరు కుమారుడు అయినటువంటి షెకెము కూడా దీనాయందు ఎంతో ప్రీతికరమై ఉన్నాడని అందు నిమిత్తం వెంటనే అతనైతే ఏమి ఇంకా ఆగలేకపోతున్నాడు. ఎలాగైనా అమ్మాయిని వివాహం చేసుకుంటాను కాబట్టి అని చెప్పి ఏదైతే నేటని చెప్పేసి మొత్తం అందరికి ఒక శాసనం జారీ చేసి ఆ గౌను నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట విన్నంతలాగా వీళ్ళు చక్కగా ప్రచారం చేసి చక్కగా అందరికీ సున్నతి చేసుకుని 3 దినాలే అయ్యింది జస్ట్ సున్నతి చేసుకుని. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎవరు? ఈ యాకోబు కుమారులు కానీ యాకోబు కానీ ఏం చేయాలి? ఆ ఒప్పందాన్ని మేరకూడదు, అంతే కదండి, మేరకూడదు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి, చదవండి బ్రదర్. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దేనా సహోదరులైన సిమియోనును లేవీయు తమ కత్తులు చేతబట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దేనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెప్పినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను ఊరిలోని దేమి పొలంలోని దేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరబెట్టి ఇంట్లో ఉన్నదంతయు దోచుకొని. అప్పుడు యాకోబు సిమియోను లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి దేశ నివాసులైన కనానీయులను పెరిజీయులను అసహ్యునిగా చేసిద్రి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారును నాశనమవుదామని చెప్పాను. అందుకు వారు వేసే ఏడల జరిగించినట్లు మా సహోదరి ఏడల ప్రవర్తింపవచ్చునా అని. ఇది కంక్లూజన్. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు దేవుడు ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి క్రమం చొప్పున యాకోబు కుమారులు వీళ్ళంతా కూడా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళినా కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే దేవుడిచ్చిన క్రమాన్నే పట్టుకొని ఉన్నారండి. దేవుడు అబ్రహాముకి ఏదైతే గుర్తునిచ్చాడో సున్నతి గుర్తు, ఆ సున్నతి గుర్తు కలిగే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నా సరే. కానీ అందు నిమిత్తం వాళ్ళు ఆ యొక్క కనాను దేశంలోకి అడుగు పెట్టినప్పటికి కూడా అక్కడ కూడా ఒకవేళ దేనాని
ఈ షెకెము ఒకవేళ వివాహం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ టైంకి అంటే ఆమెను పాడు చేయకుండా మునిపే ఇతను సున్నతి కలిగి ఉన్నాడు అనుకోండి, సున్నతి గుర్తు అనగా ప్రవక్త అన్నారు, అది పరిశుద్ధాత్మ ఉన్నది అన్నాడు ఈ కాలానికి. అర్థమవుతుందండి? అంటే దాని అర్థం ఏమిటి? ఆ అమ్మాయిని చేరుకోవడానికి మునిపే ఈ షెకెము అనే ఈ వ్యక్తికి సున్నతి గుర్తు కలిగి ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ అమ్మాయిని పాడు చేయడు. ఒక క్రమం ప్రకారంగా వెళ్ళి పెద్దలను తీసుకుని వెళ్ళి ఈ అమ్మాయి నా మనసుకు నచ్చింది కాబట్టి ఇదిగో మా నాన్నగారిని తీసుకొచ్చాను, మా తండ్రి గారిని తీసుకొచ్చాను అని క్రమం ప్రకారంగా వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్. ముందు వీళ్ళు సెట్ అయిపోతారు, అప్పుడు వాళ్ళమ్మలు వీళ్ళమ్మలు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు. చూసారా? అదే అంటే ఇక్కడ ఉన్న ఈ ఆత్మలే. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో ఈ వర్తమానంలో ఉంటారా? వర్తమానములో నేను ఉంటాను అంటే కూడా ఈ వర్తమానం నిన్ను ఉంచదు. నేనే చెప్తున్నానండి, నువ్వు నిజంగా వర్తమానం నటించువారుగా ఉంటే ఉండగలవేమో కానీ వర్తమానం నాది, వర్తమానం నేను ఒకటే అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఉండలేవు. ఏమైంది? చిన్న ఇన్సిడెంట్సే. ఆ దీన క్రమంగా తన ఇంటి దగ్గరే, తన గృహం దగ్గరే ఉంటే ఇంత రాద్ధాంతం జరగదు, ఇంత ప్రమాదం జరగదు, ఇంత యుద్ధమే జరగదు, ఇంతమంది పురుషులే చనిపోరు, ఇన్ని కుటుంబాలు హృదయాలే బద్దలైపోయి, ఇన్ని సంఘాలే నాశనం అవు. ఒక్క కుమార్తె వల్ల ఆ కుటుంబము, ఆ దేశంలోని మొత్తం యుద్ధమే వచ్చింది. ఈరోజు అంతే, ఈరోజు అదే జరుగుతుందండి. ఆదికాండము 6వ అధ్యాయంలో ఎన్ని దేవుని కుమారులు, ఎన్ని దేవుని కుమార్తెల కుటుంబాలు వాళ్ళు నాశనం చేశారో. వాళ్ళు ఎవరు? కయీను కుమార్తెలు కాదు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే. అర్థమవుతుంది కదండి? వీళ్ళే వాళ్ళతో కమిట్ అయ్యారు. దేవుని హృదయం ఎందుకు నొచ్చుకుంటుంది అంటే దేవుని కుమారుల కోసము, దేవుని కుమార్తెల కోసం నొచ్చుకుంటుంది. ఎప్పుడో దేవుడు కయీన్ని దేవుని సన్నిధిని ఎప్పుడో వెళ్ళగొట్టాడు. దేవుడు ఎప్పుడు వాడు అసలు నా దృష్టిలో లేడని ఫిక్స్ అయిపోయాడు ఆయన. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఇప్పుడు ఈ కయీను గురించి, కయీను కుటుంబం గురించి దేవుడికి ఎటువంటి జాలి, కనికరం, దయ లేదు. ఆయన చూపించిన కనికరం, ఆయనకు జాలి ఎవరి మీద అంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెల మీదే. ఎందుకు అంటే ఇప్పుడు అపవాది సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చడానికి ఎరేస్తూ ఉంది. ఒక అందమైన కుర్రవాడు, ఒక అందమైన అమ్మాయి, కానీ మనకు తెలియట్లేదు, అందులోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా! ఇలాంటి వాళ్ళు ఈ వర్తమానంలో ఉంటారా? ఉంటారు. నటించిన వారైతే ఉంటారండి. వాళ్ళు నటించిన వారైతే ఉంటారు. వాళ్ళు వర్తమానం అని ముసుగును ధరించుకున్న వాళ్ళే ఉంటారండి. వర్తమానం అంటే సంఘశాఖలతో మీరు పోల్చుకోకండి. సంఘశాఖల లాంటి బోధతో పోల్చుకొని ఇక్కడ ఏదో మనం పర్వాలేదు, ఇక్కడ కూడా అలా ఉండొచ్చు, ఉండలేవు. ఎవరిని మోసం చేస్తాం మనం? మీ తల్లిదండ్రులనా, లేదా మీ సంఘ కాపర్నా, లేదా మీ చుట్టాలు, మీ బంధువులా? అరవై 64వ సంవత్సరం 12వ నెల 21 గొర్రెల కాపర్లకి ఎందుకు కనబడిన వర్తమానంలో నుంచి ఒక 3 కోడ్స్ చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉంటే తీసి చూడండి. 64, 12, 21 పారాగ్రాఫ్ 62. ఎప్పుడైనా వర్తమానంలో మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అని అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి చూపించాలి.
బయట ప్రపంచంలో ఇంత భయంకరంగా ఉంది, బయట ప్రపంచం ఇలా ఉంటుంది అనేది మనం వాళ్ళకి తెలియచేయాలి. ఒక్కసారి ఆ పంజరం నుంచి నువ్వు కానీ బయటకు వదిలేసావు అనుకోండి, వాళ్ళకి బయట ప్రపంచం ఏంటని ముందు తెలియదు. దానివల్ల వాళ్ళు దానికి ఆకర్షితులైపోతారు తొందరగా. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణము మన పిల్లలతో గడిపే ప్రతి నిమిషము పనికిమాల చెత్త కబుర్లు చెప్పడం కాదు, కానీ ప్రపంచం ఇలా ఉంది, లోకం ఇలా పరిగెడుతుంది, మనం ఇలా ఉండాలి, ఇది తెలియచేయాలి. తీసారు అది చూడండి. మరి నేను మొబైల్లో తీస్తున్నాను కానీ చదవట్లేదు, ఇందులో చదువుదాం. ఏంటిది? వర్తమానంలో ఉండగలరా? అలాంటి వాళ్ళు ఉండగలరా? గొర్రెల కాపర్ల యొద్దకే వారు ఎందుకు వచ్చారో మనం కనుగొందాం. ఇది ఇంత ముందు మొన్న దేనికోసం చెప్పాను కూడా. గొర్రెల కాపరి లేకుండా గొర్రె నిస్సహాయురాలగును. ఇక్కడ ఏం జరిగింది? దీనా ఏమైపోయింది? గొర్రెల కాపరి లేకుండా వెళ్ళింది, గొర్రె నిస్సహాయురాలగును. అది తనకు తానుగా వెళ్ళలేదు. అందుకే దేవుడు తన యందు విశ్వాసం ఉంచు వారిని గొర్రెలతో పోల్చెను, వారిని నడిపించవలెను. నిన్ను ఏమి నడిపించుచున్నదో చూచుకొనుము, మేకచే నడిపించబడవద్దు. మనలను నడిపించుటకు ఆయన తన కుమారుణ్ణి ఇచ్చెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏంటండి అది? సున్నతి గుర్తు ఏమిటి? ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ దీన, తన కుటుంబస్తుల్లోని తన రక్త సంబంధులు ఎవరు లేరా? వాళ్ళందరూ సున్నతి గుర్తు కలిగిన వాళ్ళే, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన వాళ్ళే, వాళ్ళ అవసరం లేదు. దావీదు ఏమంటున్నాడు గొలియత్ దగ్గరికి వెళ్ళి? సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగినటువంటి మన మీదికి దాడి చేయడం ఏంటి? వాడు అసలు ఏ పాటి వాడు? ఆడు 12 అడుగులు కనబడితే మన దేవుడు అంతకంటే 100,000 కోట్ల రెట్లు ఆయన. సున్నతి గుర్తు కలిగిన వాడి శక్తి అంత గొప్పది. పరిశుద్ధాత్మ ఆయనే మన నాయకుడు. హల్లెలూయా. మానవ నిర్మిత కాపరి కాదు, గొర్రె ఆహారంతో పోషించు దేవుడిచ్చిన కాపరి నీకు కావలను. నిన్ను నేను గొర్రె పిల్లనుగా చేసేదను అని మీరు ఒక పందితో చెప్పండి. దానిని మీరు కడగండి, దానికి మీరు మంచి రంగు వేయండి, గొర్రె తిను ఆహారం దానికి పెట్టండి, దానికి ఆ రకముకు తిండిని ఇవ్వండి, గొర్రెలుండు నివాసంలో దాన్ని పెట్టండి, లేదా గొర్రెలున్న పొలంలో ఉంచండి. అది మురికి కుంట కనబడగానే తిన్నగా అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళను. పంది బుద్ధి అది. దానికి ఎన్ని వర్తమానాలు తినిపించండి. ప్రవక్త కన్నీరు కారుస్తూ సర్పసంతానం వర్తమానం ఎందుకు బోధించాడు? ఎన్ని అవమాన వర్తమానం బోధించినప్పటి నుంచి ఆయనకి ఎంతో మంది పులిపిటలకు ఇవ్వలేదు. ఆయనకి చూడండి అక్కడ ఏం కనిపిస్తుంది? అది మురికి కుంట కనబడగానే, లిఫ్ట్ పదులు కనబడగానే పారిపోతుంది వెంటనే. బైక్ పట్టుకుని ఇలా తిరిగితే చాలు పారిపోతుంది పంది, బైక్ వెనకాల ఎక్కేయడానికి. అది పంది. అది మురికి కుంట కనబడగానే తిన్నగా అందులో పరిగెత్తుకుని వెళ్ళను. చూసారా? ఇలాంటి వాళ్ళు ఈ వర్తమానంలో ఉంటారండి. వాళ్ళకి అసలు అవకాశమే లేదు. చూసారా? ఎందుకు? అది పంది యొక్క స్వభావము. పైకి పెట్టండి. అందుకే ఈ వర్తమానం ఆయన యొక్క రాకను సూచించి ప్రకాశించిన ఎర్రని దీపము. మీరు ఎప్పుడైతే వాక్యంగా ఉంటారో, మీరు ఎప్పుడైతే వాక్యంతో నింపబడి ఉంటారో, నువ్వు ఎప్పుడైతే బయట ప్రపంచంలో అడుగు పెడతావో, అక్కడ ఉన్న పందికి గొర్రెపిల్లే కావాలి, అక్కడ ఉన్న తోడేలకి ఆ గొర్రెపిల్లే కావాలి. కానీ నువ్వు పంది కాకుండా నువ్వు గొర్రెపిల్ల అయినట్టయితే గొర్రెపిల్ల కోసమే ప్రయత్నం
చేస్తావు? గొర్రె పిల్లని నువ్వు వివాహం చేసుకుంటావు. నేడు సంఘ సభ్యులు లేక సంగతులలో మునిగి ఉండుటకు అదే కారణము. ఎందుకనగా వారి స్వభావం మారలేదు. వారు ఏ విధమగు వేదాంత మత ఆచారములైనా కానీ తిందురు, కానీ దేవుని వాక్యం దగ్గర వారు నిలబడజాలరు. వారు వెళ్ళి దేవుని వాక్యమును వినరు. వింటారా? వినరా అని ఎవరు చెప్తున్నారు? యెహోవా ఈలాగు సెలవిచ్చును. పైకి ప్రపంచంలోనున్న అతిపెద్ద వేషధారి కాకి. వేషధారి ఎవరండి? కాకి. ఓడలో నుండి 2 పక్షులను బయటకు విడిచినట్లు బైబిల్లో ఉన్నది. కాకి. ఇది కొంచెం చూడండి, ఇది లైటింగ్ అసలు రావట్లేదు, వస్తుంది అసలు. కాకి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఎందుకనగా అది చచ్చిన వాటిని పీక్కొని తినును. అది చచ్చిన శవముల మీద కూర్చొని కడుపు నిండా తిన్నది. అది కాకి. అది చచ్చిన శవముల మీద కూర్చొని కడుపు నిండా తిన్నది. కానీ పావురమును బయటకు విడవగా అది ఆ మురికి కంపును భరించలేకపోయాను. దీనాగారు ఒక పావురం వలె ఉండుంటే అసలు బయటికి వెళ్ళకపోను. వెంటనే బయటకు వచ్చింది. నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు ఉంటావు. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఆఫీస్ పని అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీవు ఏదైనా చేయవచ్చు. ఏ పనులు అయితే చేస్తున్నామో మనం ఆ పనులను బయట ప్రపంచం అడుగు పెట్టాము. కానీ అక్కడ ఎలా ఉంటామంటే పావురం వలె ఉంటాం. ఆ కంపును కొద్దిసేపు భరించుకొని మళ్ళీ మన స్థానంలోకి వెళ్ళిపోవాలి. మన ఓడలోనికి మనం వెళ్ళిపోవాలి. మన శిరస్సు దగ్గరికి మనం వెళ్ళాలి. మన వాక్యం దగ్గర అక్కడే తాజా మన్న ఉంది. ఇదంతా కుళ్ళి పట్టిన ఆహారము. ఇదంతా అనారోగ్య పాలన చేసేటటువంటి రకరకాల వ్యాధులు వచ్చే ఆహారం ఇది. మనల్ని నశింపచేసే ఆహారం ఇది. అది చచ్చిన శవం మీద కూర్చొని కడుపు నిండా తిన్నది. మళ్ళీ కడుపు నిండా. కానీ పావురమును బయటకు విడవగా అది ఆ మురికి కంపును భరించలేకపోయాను. తిరిగి జన్మించిన క్రైస్తవుడు మరలా బయట ప్రపంచంలో అసలు విమడలేడండి, ఉండడానికి ఇష్టపడడు. ఎట్టి పరిస్థితుల్లో మరలా ప్రభువా ఎప్పుడు నేను మరలా నీ సన్నిధానంలో ఆదివారం ఎప్పుడు వస్తుంది, బుధవారం ఎప్పుడు వస్తుంది, ఉపవాస ప్రార్థన ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏ కోట వస్తుంది, ఎప్పుడు గ్రూప్లో ఏ వాక్యం వస్తుంది, ఎప్పుడు ఏది వింటాము, దేవుని వాక్యం ఎప్పుడు చదువుతాను, ఇదే ఉంటుంది. కానీ పావురము బయటకు విడవగా అది ఆ మురికి కంపును భరించలేకపోయాను. కాబట్టి అది తండ్రి అగు నోవాహు ఇంటికి తిరిగి వచ్చెను. కానీ దీనా తిరిగి వచ్చింది. ఎలా తిరిగి వచ్చింది? తన యొక్క శీలాన్ని కోల్పోయింది, తన యొక్క క్యారెక్టర్ కోల్పోయింది. తిరిగి రాదు అన్నాడు ప్రవక్త చెప్పాడు. ఒక స్త్రీ తన శీలాన్ని పోగొట్టుకున్నప్పుడు అది ఎన్ని జన్మలొచ్చి ఎన్ని మెడిసిన్స్, ఎన్ని మందులు, ఎన్ని గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరిగ్గా తన శీలాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేదు అన్నాడు. ఆత్మ సంబంధంగా వ్యక్తి తన శీలాన్ని పోగొట్టుకున్నాడు అని అంటే అది మళ్ళీ ఒకవేళ రావాలి అని అంటే మళ్ళీ జన్మిస్తేనే వస్తుంది అన్నాడు. తిరిగి జన్మించాలి. నీ క్యారెక్టర్ మళ్ళీ దేవుని స్వరూపము, దేవునికి గుణలక్షణాలు నీలో మరలా రావాలి అని అంటే నువ్వు తిరిగి జన్మించాలి. జన్మతోనే ఒక స్త్రీకి శీలం వస్తుంది. ఆత్మ సంబంధంగా సంఘానికి శీలం ఎప్పుడు వస్తుంది? జన్మించినప్పుడు మాత్రమేనండి. చూడండి, కాబట్టి అది తండ్రి అగు నోవాహు ఇంటికి తిరిగి వచ్చెను. నోవాహు తలుపు తీయు వరకు తట్టుచునే ఉండెను. సరేండి, అది పావురం యొక్క లక్షణము. ఏం చేస్తారు తెలుసా అండి? పంది ఏం చేస్తారు తెలుసా? ఇలా 2 సార్లు కొడుతుంది. నోవాహు లోపల ఉన్న ఆ జంతువులకి ఎక్కడో ఆహారం పెడుతున్నాడు అనుకుందాం.
అక్కడెక్కడో తలుపు ఉంది, వచ్చి తీసి లోపు ఇంక నోవాహు తీయడు, నాకు మా బురదే చల్లగా ఉంటుంది, హ్యాపీ బురద ఇక్కడ దాకా నింపేసుకొని ఆ మూత ఒకటి పైన ఎట్టేసి ఉండి అటు ఇటు దొండుతూ పెరుగుతూ ఉండి సరే. సంసోను ఆ అమ్మాయి ఆ దెలీలా దగ్గర ఆ అమ్మాయి ఒళ్ళోని పడుకొని అలాగే ఉన్నాడంట. ఆ అమ్మాయి తొడ మీద పడుకొని తిరుగుతున్నాడు, అటు ఇటు మత్తుగా జోకులు వేసుకుంటున్నాడు చక్కగా. నీ కళ్ళు ఎంత బాగున్నాయి చూసావా, గువ్వ కళ్ళులా ఉన్నాయి నీవి, కానీ అది తెలియట్లేదు అవి పంది కళ్ళు అనేసి. నీ పెదవులు ఎంత ముద్దుగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. అవన్నీ ఇక్కడ కనబడతాయి చూడండి. కానీ అంటే ఈ వర్తమానం ఎందుకు తీసుకున్నానంటే అండి, ఆయన యొక్క రాకను సూచించి ప్రకాశించిన ఎర్రని దీపము ఈరోజు మనకి అనుక్షణము అడుగు తీసి అడుగు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర నువ్వు పందిలాగా నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోవడం కాదు, పావురం వలె రావాలి వెనక్కి, గొర్రెపిల్ల వలె వెనక్కి రావాలి. నువ్వు గొర్రెపిల్ల వలె ఉండాలి, నువ్వు పావురం వలె ఉండాలి. ఆ జ్ఞానం మనకు రావాలి. నోవాహు తలుపు తీయ వరకు తట్టుచునే ఉండెను. కాకి ఒక సచ్చిన గుర్రం మీద కూర్చొని దినమంతా తినును, మరలా ఎగిరిపోయి పొలంలోని గింజలను తినుచున్న పావురంతో కలిసి తినును. ఆదివారం ఏంటి, సోమవారం మొదలుకొని శనివారం వరకు చక్కగా సినిమా హాళ్ళు, షికార్లు, లోకంలో ఎంజాయ్మెంట్లు, వాడితో చాటింగ్లు, వీడితో చాటింగ్లు అన్నీ అయిపోతాయి. ఫోన్లో చాటింగ్ గత వారం చెప్పుకున్నాం కదా, అన్ని చాటింగ్లు అయిపోతాయి. ఆడవడు పందితో గొర్రెకి సాంగత్యం ఏమిటి? పందితో గొర్రెకి సాంగత్యం ఏమిటి? ఆ పంది కంపు, ఆ బురద కంపుతో నీకు సాంగత్యం ఏమిటి? చాటింగ్లు చక్కగా ఇవి అయిపోతాయి. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి పావురం, కొన్ని పావురాలు ఉంటే పావురాల దగ్గరికి వచ్చేస్తాం. కాకి ఒక చచ్చిన గుర్రం మీద కూర్చొని దినమంతా తినును, మరలా ఎగిరిపోయి పొలములో గింజలను తినుచున్న పావురంతో కలిసి తినుడు. కానీ పావురము కాకి వలె చచ్చిన గుర్రమును పీక్కొని తినలేదు, ఎందుకంటే పావురపు ఆహారం వేరు. కానీ పావురము కాకి వలె చచ్చిన గుర్రమును పీక్కొని తినలేదు. అలాగూ తినచ్చో అది చచ్చును. అందుకే ఈరోజు చాలామంది పావురాలు ఏమవుతున్నాయి అంటే తింటున్నాయి, చచ్చిపోతున్నాయి. ఆత్మీయంగా చచ్చిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని ప్రత్యక్షతను కోల్పోయి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా వారికి తెలియదండి. అసలు అలాంటి కార్యాలు అలాంటి దాంట్లో మునిగిపోవడానికి కారణం ఏమిటి? అలాంటి మనసు ఎవరిచ్చేస్తున్నారు తెలుసండి? దేవుడే అలాంటి దుష్టాత్మలతో అనుమతిస్తూ ఉన్నాడు. గత వారం చూసాం ఇవన్నీ కూడా. అరవై 5వ పారాగ్రాఫ్ వరకు చదువుదాం. ఇది ఎన్నో పేరా? వాక్యమును తినుచున్న దేవుని పావురము, జాగ్రత్త చూడండి, కొంచెం పైకి కొద్ది కిందకి. కానీ పావురము కాకి వలె చచ్చిన గుర్రమును పీక్కొని తినలేదు, అలాగూ తినచ్చు అది చచ్చును. ఎందుకనగా చచ్చిన దానిని తిని జీర్ణించుకొను ఆంత్రము దానికి. దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెత్తను తిని, ఈ లోక ఆచారాలు, ఈ లోక సాంప్రదాయం, ఈ లోక విధానాలు ఇవన్నీ తినుకుంటూ ఉండడానికి వారికి అసలు ఏమి లేదు అంటే ఆంత్రం లేదది తీస్తాడు దేవుడు. ఒక రోజు మనం చెప్పుకున్నాం, పరలోక రాజ్యం నిమిత్తము దేవుని కుమారులు, దేవుని కుమార్తె నపంసకుల వల్ల జీవించాలి అన్నాడు ఆయన. తీశాడు మనకి ఆ గ్రంథులు. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నావో, నీలో ఉన్న శరీర కోరికలన్నీ నశించిపోయాయి. ఒకే ఒక కోరిక ఉంది, ఒకే ఒక చిత్తం ఉంది, దేవుని చిత్తము, దేవుని కోరిక. అది మాత్రమే ఇప్పుడు నువ్వు నెరవేర్చాలి.
వాక్యమును తినుచున్న దేవుని పావురము లేదా గొర్రెపిల్ల ఒక పరిశుద్ధ జీవి. మన స్థానం ఏంటో చూడండి. లోక పదార్థములను తిని అవి తినలేవు, తమ యజమానిని అవి ఎరుగును. హల్లెలూయా. లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని వాక్యమునకు విరోధియగు, దేవుని వాక్యమునకు విరోధిమగు దానిని నీవు ఇచ్చిన ఎడల అతడు భరించలేడు. ఏమిటది? నువ్వు దేవుని గొర్రె పిల్లవి, నువ్వు పావురంవి అయినప్పుడు సినిమాకి అలా వెళ్దాం, వస్తావా? రాలేవండి. అమ్మా వాడు చూడరా, కొంచెం పిలిచి లోపలికి పిలిచేవాడిని. చూసారా ఏం జరుగుతుంది? దేవుని కుమార్తెలకి వాక్యానికి విరోధమగు ఆహారాన్ని నువ్వు పెట్టినప్పుడు అవి భుజించవు, అవి తినవు. అపవాది దాన్ని తీసుకొనును, లోకమును తీసుకొనును, అదంతా దేవుని సంబంధమైనదే అని చెప్పును. అదే అండి, అలా చెప్తుంది మెల్లగా. ఏం చెప్తుంది ఇప్పుడు? మీ వాక్యం చాలా బాగుంటుంది, మీ పద్ధతులు చాలా బాగుంటాయి, మీ విధానాలు చాలా బాగుంటాయి. నిజమే, మేము చాలా క్రైస్తవులు చూసాం కానీ మీలాంటి క్రైస్తవులు చూడలేదు. నేను కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే వస్తాను మీ సంఘానికి. ఆ విధానాలు బాగున్నాయి మీవి. అందరు క్రైస్తవులు వేరేగున్నారు, మీరు వేరేగున్నారు. ఇదిగో ఇదే ట్రాపింగ్. అపవాది దాన్ని తీసుకొనును, లోకమును తీసుకొనును, అదంతయు దేవుని సంబంధమైనదే అని చెప్పును. నీవు నీటిని నూనెను మిశ్రితం చేయలేవు, అది కలవదు. తిరిగి జన్మించినట్లయితే వాళ్ళు ఏ ట్రాప్ చేస్తున్నారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నీకు తెలిసిపోద్ది. లాస్ట్ పేరు ఇదేనా? ఇదే. వీరందరూ గొర్రెల కాపర్లే, గొర్రెల కాపరి లేని ఎడల గొర్రెలు నిస్సహాయులగును. వారు గొర్రెల కాపర్లు గనుక గొర్రెలను కాయుడ తెలియను, వాటిని ఎట్లు నడిపించవలను వారు ఎరుగుదురు. నేడు గొర్రెలకు చెత్తను మేపుటకు కొందరు ప్రయత్నించుట ఎంత విచారకరము. కానీ గొర్రె దానిని తినజాలదు. చెత్తతో గొర్రెలను వారు మేపుటకు ప్రయత్నించుట చూడండి. వారు చెత్తకు అలవాటు పడినందున వాక్యము వారి యొద్దకు వచ్చినా వారికి రుచించలేదు. వారికి చెత్త అలవాటు అయిపోయింది. నేటి పరిస్థితి అదే. దేవుడు ఒక ప్రత్యేక పనిని చేయుదునని వాగ్దానం చేసి దానిని బయలుపరిచి రుజువు చేసి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రుజువుపరిచి ఉన్నాడు. వారు చెత్త తినుటకు అలవాటు పడిరి. వారు నమ్మట్లేదు. ఆయన పశువుల తొట్టులో జన్మించాడన్న సంగతి వారు నమ్మట్లేదు. కానీ ఎవరు నమ్ముతారు? ఆ పశువుల తొట్టుకి, ఆ యొక్క పశువుల శాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఆ వాసనకు అలవాటైన వారు మాత్రమే, ఆ యొక్క ఆ పెంటకు అలవాటైన వారు మాత్రమే. వీరందరూ మంచి మంచి సెంట్లు, మంచి మంచి స్ప్రేలు వీటికి అలవాటై ఉన్నారు. కానీ గొర్రెల కాపర్లు దేనికి అలవాటై ఉన్నారు? గొర్రెల వాసనకి, ఆ గొర్రెలు వేసినటువంటి గెత్తానికి, ఆ గొర్రెల సాలు ఉన్నటువంటి ఆ మురికి గుడ్డలకి, ఆ వాసనకి అలవాటు అయిపోయి ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి దూత ఇచ్చినటువంటి సమాచారము అది వాస్తవము. ఆ పుట్టినటువంటి ఆ చిన్న శిశువు ఆ చిన్న వస్త్రముల చేత చుట్టబడి ఉంటాడు, పొత్తి గుడ్డల చేత చుట్టబడి ఉంటాడు, ఆ మేఘంతో చుట్టబడి ఉంటాడు. వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎవరు నమ్ముతున్నారు? గొర్రె పిల్లలు పావురములే. గొర్రె పిల్లలు పావురంలే నమ్ముతాయండి. పందికి అసలు దాని వాసన కూడా నచ్చదు. దానికి కావాల్సింది ఎప్పుడు కూడా ఆ బురదకుంటాయి.
చూడండి ఏమంటున్నారు ఆయన, వారు చెత్త తినుటకు అలవాటు పడిరి, వారికి మీరు ఎంత చెప్పినా మీ మాట వినరు. బైబిల్ ఇట్లా చెప్పాను, కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో దొర్లుటకు వెళ్ళినట్లు అను సామెత వీరి ఎడల నిజమై ఉన్నది. వాక్యములు విందురు గాని మరలా పాత వాంతి యొద్దకే. కొంతమంది వర్తమానంలోకి వస్తారు, ఇంకా సంఘ శాఖల యొక్క బుద్ధులు పోవు, సంఘ శాఖల యొక్క ఆలోచనలు ఇంకా. అది పంది. వాక్యములు విందురు గాని మరలా పాత వాంతి యొద్దకే వెలుదురు. అది మతమౌఢ్యము, దానిని మీరు నమ్మవద్దు అందురు. చాలు, ఇంకా చాలా వస్తాయి ఇందులో, కానీ నేను కొంచెం రాసుకున్నాను. అది దీన పరిస్థితి. ఈరోజు చాలామంది దీనాలు అలాంటి వాళ్ళే ఉన్నారు.